హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు భూలక్ష్మి రెసిపీస్ ఆర్ బ్లాగ్స్. ఈరోజు భూలక్ష్మి రెసిపీస్లో ఎంతో కమ్మనైన పనీర్ ఆలు కర్రీ అండి. నా స్టైల్లో ఒకసారి చేసి చూసారంటే మళ్ళీ మళ్ళీ అడిగి చేయించుకుంటారు. టేస్ట్ అయితే సూపర్ అదిరిపోద్దండి. దానికోసము స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ అయితే వేసేసుకోండి. ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కినాక కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు వేసుకోండి. సాల్ట్, పసుపు వేయడం వల్ల కలర్ వస్తుంది. టేస్ట్ కూడా సాల్ట్ వేయడం వల్ల టేస్ట్ వస్తుందండి. పసుపు వేయడం వల్ల కలర్ వస్తుంది. ఆలూని అయితే ఉడకబెట్టుకొని ఇలా కట్ చేసి ఫ్రై చేసుకోండి. డీప్ ఫ్రై చేసుకోవాలండి. అంటే గోల్డెన్ కలర్ పూర రావాలి, అలా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఫ్రై అయితే సరిపోతాయండి. ఇలా ఫ్రై అయిన ఆలూని అయితే తీసి పక్కన పెట్టేసుకోండి. అదే కడాయిలో నేను పావు పనీర్ తీసుకున్నానండి. కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోండి. పనీర్ మరీ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. ఫ్రై పనీర్ తినని వాళ్ళు అలానే కూడా వేసుకోవచ్చండి. నేనైతే ఫ్రై చేసి వేసుకుంటున్నాను. చూడండి, మరీ ఎక్కువ కాకుండా తక్కువగా ఫ్రై చేసుకోండి. ఎక్కువ ఫ్రై అయిపోతే తినేటప్పుడు బాగోదండి. చూడండి, ఇలా ఫ్రై అయితే సరిపోద్దండి. తీసి పక్కన పెట్టేసుకోండి. అదే కడాయిలో కొద్దిగా జీలకర్ర, కొద్దిగా తేజ్పత్తా, చెక్క, లవంగము, ఇలైచి అన్నీ వేసుకోండి. అవి ఫ్రై అయినాక చిన్నగా కట్ చేసిన ఆనియన్ అండి వేసి ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకోండి. నేను ఒక ఆనియన్, పచ్చిమిర్చి అండి పేస్ట్ పట్టేసుకున్నాను. ఆ పేస్ట్ అయితే వేసుకోండి. అవి పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. అలా ఫ్రై అయిన వాటిలో కొద్దిగా అల్లం తెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. మరీ ఎక్కువ వేసేయకండి. ఒక చెమ్మచ్ అయితే అంటే ఒక స్పూన్ అయితే సరిపోద్దండి. వేసుకొని అవి కూడా పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. అలా ఫ్రై అయిన వాటిలో నేను 2 టమాటాలు అయితే మిక్సీ పట్టేసుకున్నానండి. ఆ ప్యూరీ వేసుకున్నాను. అది కూడా పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, అలా ఫ్రై అయిన వాటిలో నేను కొద్దిగా పెరుగు దాంట్లో కొద్దిగా మిర్చి పౌడరు, ధనియా పౌడరు, కొద్దిగా జీరా పౌడరు, కొద్దిగా మసాలా అండి, గరం మసాలా అవన్నీ వేసి కలిపి 5 నిమిషాలు రెస్ట్ ఇచ్చానండి. ఆ పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. దీంట్లో కొద్దిగా పన్నీర్ మసాలా కూడా వేసానండి. అవి వేసిన తర్వాత మసాలాలు కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. పెరుగు వేసాం కదండి, అది కలిపి ఫ్రై చేయకపోతే పెరుగు ఇరిగిపోద్దండి. చూడండి, ఇలా గుజ్జుగా దగ్గర అవ్వాలండి. అలా అయిన వాటిలో ఫ్రై చేసిన పనీరు నెక్స్ట్ ఆలు వేసుకోండి. వేసి అలా ఒకసారి కలుపుకొని దాంట్లో కొద్దిగా వాటర్ అయితే వేసేసుకోండి. కొద్దిగా ఉడికించాలండి. 10 నిమిషాలు ఉడికితే సరిపోద్దండి. ఆల్రెడీ మనము పనీర్ ఆలు ఫ్రై చేసాం కదండి. జస్ట్ అలా 10 నిమిషాలు ఉడికితే సరిపోతాయండి. నేనైతే ఉప్పు చూసాను, సరిపోలేదు సాల్ట్, అందుకని కొద్దిగా వేసానండి. మీరు చూసి వేసుకోండి. మూత పెట్టి 10 నిమిషాలు ఉడకనివ్వండి. చూడండి, ఇలా దగ్గర అవ్వాలండి. అలా ఉడికిన వాటిలో కసూరి మేతి అయితే నేను వేసాను. ఇలా నలుపుతూ వేసుకోండి. కసూరి మేతి వేయడం వల్ల టేస్ట్ అయితే సూపర్ అదిరిపోద్దండి. నేను చెప్పానని కాదండి, మీరు ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే ఈ కర్రీది సూపర్ ఉన్నదండి. నేను ట్రై చేసే చెప్తాను ఏ కర్రీ అయినా. మీరు ట్రై చేసి ఒకసారి కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి కర్రీ ఎలా వచ్చిందో. అంటేనండి, సర్వ్ చేసుకొని రోటీలోకైనా, చపాతీలోకైనా, అన్నంలోకైనా టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. ఇంట్లో ట్రై చేసి కామెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి. నా ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వారు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ అనే సింబల్ని దబాయించండి. ఓకేనా ఫ్రెండ్స్?